రాజకీయ అస్థిరత, ఉగ్రవాదం, మిలిటరీ తిరుగుబాటు ఈ మూడింటికి కేర్ ఆఫ్ అడ్రస్గా మన పొరుగు దేశం పాకిస్తాన్ను చెప్పుకోవచ్చు. అంతర్గత విషయాలతో పాటు ఇతర దేశాలతో సంబంధాల విషయంలోనూ పాక్ది ఎప్పుడూ వివాదాస్పద వైఖరే. ఇటీవల చోటు చేసుకున్న బలూచిస్తాన్ పరిణామాలు కూడా పాక్ స్వరూపాన్ని బయటపెట్టాయి. ప్రస్తుతం పాకిస్తాన్ను చర్చనీయాంశంగా మార్చిన వ్యక్తి ఒకరున్నారు. ఆయనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిం మునీర్. ఈయన వ్యవహార శైలి పాక్ను మరింత సంక్షోభంలోకి నెడుతోంది. ఇంతకీ పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? ఆర్మీ చీఫ్పై ఎందుకంత రచ్చ? ఏ దేశానికైనా వెన్నెముక ఆర్మీ. దేశంలో అనుకోని పరిస్థితుల్లో ఏదైనా రాజకీయ అస్థిరత వస్తే ముందుగా ఆర్మీ దేశాన్ని తన కంట్రోల్లోకి తీసుకుంటుంది. అవసరమైతే తిరుగుబాటు కూడా చేస్తుంది. చరిత్రలో ఇటువంటి సంఘటనలు పాక్, బంగ్లాదేశ్లో చాలాసార్లు జరిగాయి. కానీ సైన్యంలో ముసలం పుట్టి ఆర్మీ చీఫ్పై తిరుగుబాటు మొదలైతే ప్రస్తుతం పాక్లో ఇదే జరుగుతోంది. మేజర్లు, కర్నల్స్, లెఫ్టినెంట్ కర్నల్స్, సుబేదార్లు, హవాల్దార్లు ఈ అధికారులంతా కలిసి ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిం మునీర్కు ఒక బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో వారు ఆర్మీ చీఫ్పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆర్మీని రాజకీయ ఒత్తిడి, అత్యాచారాలు, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారని, దీనికి ఆసిం మునీర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే పదవి నుంచి తప్పుకోకపోతే దేశం తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని అల్టిమేటం రాజీ చేశారు. బలూచిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు 1971లో బంగ్లాదేశ్లో చూసిన పరిస్థితిని పోలి ఉన్నాయని, ఇదంతా ఆసిం మునీర్ వచ్చాకే జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. ఆయన రాకముందు పరిస్థితి ఇంత దారుణంగా లేదని చెబుతున్నారు. ఇది కేవలం వినతి కాదు, చర్చల కోసం ఆహ్వానమూ కాదు. ఇది మా తరపున అల్టిమేటం అంటూ తెగేసి చెప్పారు. రాజకీయ వ్యతిరేకులను జైలులో పెట్టడం, జర్నలిస్టుల నోళ్లను మూయించడం ఇవన్నీ ఆసిం మునీర్ వేస్తున్నవేనన్న విమర్శలున్నాయి. 2022లో ఇమ్రాన్ను అరెస్టు చేయడం మొదలు 2024లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడం వరకు అన్ని కుట్రల వెనుక ఆసిం మునీర్ ఉన్నారు అన్నది ప్రధానమైన ఆరోపణ. పాక్ ఆర్మీ చీఫ్ పదవీకాలం 2027 వరకు ఉంది. ఈలోపే ఆయన్ను పదవి నుంచి దించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రావల్పిండి కోటలో కూర్చుని డిక్టేటర్లా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమంటుంది ఆయన్ను వ్యతిరేకించే వర్గం. మరోవైపు అగ్నికి ఆజ్యం పోసినట్టు పాక్లోనే కాదు బయట కూడా ఆర్మీ చీఫ్పై వ్యతిరేకత పెరుగుతోంది. అమెరికా కాంగ్రెస్లో పాకిస్తాన్ డెమోక్రసీ యాక్ట్ అనే బైపార్టిషన్ బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్స్, డెమోక్రాట్స్ కలిసి ఈ బిల్లును తీసుకొచ్చారు. అంటే రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో ఆసిం మునీర్పై ఆంక్షలు విధించాలని నిర్ణయించాయి. ప్రజాస్వామ్యాన్ని అణిచివేయడం, ఎన్నికలను సరిగ్గా జరగనివ్వకపోవడం, వ్యతిరేకులను జైలులో పెట్టడం ఇవన్నీ ఆసిం మునీర్ చర్యలేనని వారు కూడా తీవ్రంగా ఆరోపించారు. ఆసిం మునీర్ పదవి నుండి వైదొలక్కపోతే ఆ దేశం మీద తీవ్ర టారిఫ్లు ఉండబోతాయని ఆ బిల్లులో స్పష్టం చేశారు. ఓ దేశ చరిత్రలో ఆర్మీ చీఫ్ ఇంటా బయట ఇంత చెత్త పేరును మూటగట్టుకోవడం చరిత్రలో ఇదే మొదటిసారి. మరి ఈ వివాదాల నేపథ్యంలో ఆసిం మునీర్ ఏం చేస్తారో చూడాలి.